హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మన వీడియోలో మొన్నైతే అబ్దుల్ ఫార్మ్స్ కి వెళ్ళాం కదా, అదే రోజు అక్కడ అనుకోకుండా ఒక జూక్ కూడా వెళ్ళాము. మేమైతే నార్మల్ గా అబ్దుల్ ఫార్మ్స్ కి లొకేషన్ పెట్టుకున్నాము. అది వచ్చేసి ఈ అబ్దుల్ ఫార్మ్స్ అనేసి కూడా కింద లొకేషన్స్ లో చూపించింది, దాని దగ్గరికి తీసుకెళ్లిపోయింది. కానీ అక్కడ కూడా చూడడానికి ఫార్మ్స్ లాగే కనిపిస్తున్నాయి. మేమైతే అక్కడ బయట ఉన్న బంగ్లాదేశీ అతన్ని అడిగాము, లోపలికి వెళ్ళి చూడడానికి ఏమైనా ఉన్నాయా, టికెట్ ప్రైస్ ఎంత అనేసి. వాళ్ళైతే చెప్పారు 3KD యానిమల్స్ అవన్నీ ఉన్నాయి, పిల్లలైతే చూడడానికి బాగుంటుంది వెళ్ళండి అని చెప్పాను కదా. అబ్దుల్ ఫార్మ్స్ కి రావడానికి 1 hour 30 minutes జర్నీ అయితే చేశామని. ఇంత దూరం వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి చూస్తారు కదా, సరే వెళ్దాం అనేసి లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఆ రోజు వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నార్మల్ గా అబ్దుల్ ఫార్మ్స్ లో అయితే అందరూ 3KD పే చేస్తారట. మేమైతే అక్కడ 3KD పే చేయలేదు, వేరే చోటని పే చేసామని ఇక ఈ జూకే 3KD అనేది పే చేసాము. లోపల అయితే గనక పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచిగా చాలా రకాల పక్షులు, ఇంకా అలానే జంతువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా మన ఎక్స్పర్ట్స్ కంటే కూడా కువైతీస్ బాగా ఎక్కువ ఉన్నారు. మనం ఇక్కడ ఏమైనా కావాలి కొనుక్కోవాలి అనుకుంటే ఈ పక్షులు పంజరాల్లో ఉన్నాయి కదా, దాంతో పాటు మనం కొనుక్కుని కూడా తీసుకెళ్లొచ్చు. కాకపోతే ఇలాంటి చోట్లని ఉత్తినే అనమాట, అన్ని ఒరిజినల్ అన్నట్టుగా అలాగా కొద్ది ఎక్కువ రేటుకి అమ్ముతారు. వేస్ట్ అయితే కొనుక్కోవడం. లోపల అయితే మొత్తం అంతా కూడా ఒక చిన్నది పాండ్ లా ఉంది, దాంట్లో మొత్తం అన్ని కూడా బాతులు ఉన్నాయి. లోపలికి పిల్లలు అనుకోకుండా వెళ్ళిపోయారు కొంతమంది కువైతీ పిల్లలు, వాళ్ళని తీసుకురావడానికి అతనైతే వెళ్ళాడు. మేమైతే లోపలికైతే అలౌ చేయలేదు, వెళ్ళొద్దు అనేసి. అయినా దాని లోపల కూడా అంత నీట్ గా ఏమీ లేదు, బయట నుంచి చూడడమే చాలా బెటర్. దన్ను అయితే కనుక చిన్నోడు కాబట్టి ఆ లోపలికి వెళ్ళి వాటిని పట్టుకుంటాను అంటూ ఏడుస్తూ ఉన్నాడు. మేమైతే ఇంకా వెళ్ళనివ్వట్లేదు అనేసి ఏదోటి చెప్పి ఇంకా ఇటైతే తీసుకొచ్చి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇంకా అలానే ఇది వచ్చేసి కువైట్ నేషనల్ బర్డ్ అంట. దీన్ని మామూలుగా తీసి ఫోటో తీసుకోవాలంటే 1KD అలా చార్జ్ చేస్తున్నాడు. ఆ బర్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట, అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం లక్షల్లో ఉండొచ్చు. నాకు ఎగ్జాక్ట్ గా దాని రేటు ఎంత ఉంటుంది అని కరెక్ట్ గా అయితే తెలియదు, కానీ నేనైతే విన్నాను ఎక్కువ రేట్ ఉంటుంది అనేసి. దాన్ని చూడండి, పైన ఆ క్యాప్ లాగా పెట్టాడు కదా, అది తీసి ఇలా ఫోటో తీసుకోవడానికి అయితే చూపిస్తున్నాడు. కొంతమంది అయితే చేతి మీద కూడా పెట్టుకుంటున్నారు దానికి ఎక్స్ట్రా పే చేసి. నార్మల్ గా అయితే ఇలాగా ఐస్ అనేవి క్లోజ్ చేసేస్తున్నారు, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడైతే చూసారా, మొత్తం కూర్చోవడానికి మొత్తం షెడ్స్ లాగా వేసేసారు. అలా ఎవరైనా కూర్చోవచ్చు. పక్కన ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఏమైనా తెచ్చుకొని కూర్చొని కూడా తినవచ్చు. ఇలాంటి ప్లేసెస్ కి అయితే కరెక్ట్ గా వింటర్ టైంలో మాత్రమే వెళ్ళాలి, అప్పుడే బాగుంటుంది. ఇంత ఎండగా ఉన్నా కూడా వెదర్ అనేది చాలా చల్లగా ఉంది. ఈ వాటర్ కూడా మంచి నీట్ గా చాలా చల్లగా ఉన్నాయి. ఇకైతే ఇంకా ముందుకి వెళ్దాము, లోపల ఏమున్నాయో అసలు ఎలాంటి జంతువులు ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఈ కువైట్ లో ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లో వీడియో తీయాలంటే ఎక్కడ చూసినా కువైతీస్ ఉంటూనే ఉంటారు. ఇక వాళ్ళ ఫేసెస్ అయితే మనం కవర్ చేయకూడదు కాబట్టి వీడియోలో చాలా కష్టపడి వాళ్ళ ఫేస్ కనిపించకుండా తీయాలి. అక్కడ ఒకటి పిల్లలు ఎక్కే ట్రైన్ లాగా వెళ్తుంది కదా, ఈ ట్రైన్ అయితే మనం టికెట్ తీసుకున్నాం కదా దాంట్లో యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే పే చేయక్కర్లేదు. ఇక ఆ ట్రైన్ ఎక్కుదాం అనుకునే లోపే మాకు ఒక కోతి కనిపించింది. మా దన్నుకైతే కోతి అంటే చాలా ఇష్టం అసలు. దాన్ని చూస్తూ ఇంకా వాడి ఆనందానికి అవధులే లేవు. ఇంటికాడైతే కోతుల్ని చూస్తూ ఉంటాము, ఇక్కడైతే కనిపించడం అనేది ఇలాంటి జూలో తప్ప ఎక్కడ కనిపించవు కదా, అందుకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది వాడికి. ఇక ఆ కోతి చూడండి, దన్నుని చూసి చాలా ఆనందపడిపోతుంది. పైకి కిందకి ఉరుకుతూ భలేగా డాన్స్ లాగా చేస్తుంది, వాడితో ఆడుతుంది బాగాని. నాకైతే చాలా భయంగా అనిపించింది, లోపల నుంచి అది మనల్ని వెక్కిరిస్తుంది. నేనైతే వెళ్ళిపోదాం అంటూనే ఉన్నాను, వాడైతే అసలు రావట్లేదు దాని దగ్గర నుంచి. మీరే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో వాడు అసలు. అది అలా నుంచుండిపోతే కూడా అడుగుతున్నాడు అనమాట, ఎందుకు మళ్ళీ ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అనేసి దాన్ని. బయట దేశాల్లో ఉండే పిల్లలు అయితే ఇలాంటి చిన్న ఆనందాలు చాలా మిస్ అయిపోతూ ఉంటారు. ఇలా కొంచెం లోపలికి వచ్చేస్తే ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, వీటికి మంచిగా నెట్ కూడా అరేంజ్ చేసేసారు. ఈ బర్డ్స్ అన్ని అయితే సేమ్ నాకు రామోజీ ఫిలిం సిటీలో చూసినట్టుగా అనిపించినాయి. అక్కడ కూడా సేమ్ ఇదే టైప్ లో అరేంజ్ చేశారు, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉన్నాయి. వీటికైతే ఏవేవో పేర్లు ఉంటాయి, అసలు ఏంటో కూడా తెలీదు. ఇక్కడైతే అక్కడ కూడా బోర్డ్స్ కూడా ఏం పెట్టలేదు, జస్ట్ చూడడానికి అయితే కనుక మంచి అందంగా ఉన్నాయి.
నేనైతే ఫోన్ దగ్గర గంటే పెట్టేశాను ఈ నెట్ నుంచి తీద్దామని, కానీ అప్పుడు బ్లర్ వచ్చేస్తుంది కదా బాగా దగ్గరకు పెడితే, కానీ దూరం నుంచే బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ర్యాబిట్లు ఉన్నాయి చూడండి. ఇవైతే చూడడానికి నార్మల్ సైజ్ లో ఉన్నాయి కదా, కానీ అలా లేవయ్యి చాలా పెద్దగా ఉన్నాయి. మన వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి జంతువుల దగ్గర గడ్డి పెట్టేసి అమ్ముతూ ఉంటారు. మనం దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఆ జంతువులకి కావాలంటే పెట్టొచ్చు అనేది. సేమ్ అలానే ఇక్కడ కూడా గడ్డిని అమ్ముతున్నారు. ఇది కూడా వాళ్ళకి ఒక బిజినెస్ రెడీగా కేనెట్ కూడా ఉంది. ఇలా అందరూ తీసుకొని జంతువులు అన్నిటికీ పెడుతూ ఉంటే వాటికి అసలు ఎంత ఫుల్ అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మనం కూడా తింగర వాళ్ళలాగా అందరూ పెడుతున్నారు కదా అని తీసుకుని పెట్టామంటే అది తప్పు అనేది నా సైడ్ అంతా కూడా రకరకాల బర్డ్స్ ఉన్నాయి కదా. ఇక ఇటు వచ్చేసి కొన్ని రకాల మేకలు, ఆ జాతికి సంబంధించినవి. పేర్లు అయితే ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. వీటికి ప్లేస్ కూడా మంచి విశాలంగా ఉంది, భలే తిరుగుతున్నాయి. మీకు వీటి పేరు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మనమైతే ఇంటికి వచ్చినప్పుడు జంతువుల్ని చూస్తాము, పెంచుతాము, ఎక్కడో చాట చూస్తూనే ఉంటాం తెలియని వాటిని కూడా. కానీ ఇలాంటి కంట్రీస్ లో అయితే వీళ్ళకి ఎక్కడ ఏ జంతువులు కనిపించవు. అంటే పిల్లులు ఉంటాయి బాగా ఎక్కువ, అలాగని కుక్కలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి జంతువులు అయితే కనిపించడం ఎక్కడా కూడా ఉండవు, కనిపించను కూడా కనిపించవు. ఇలాంటి ఫార్మ్స్ ఇంకా జూల్లో తప్ప. ఇప్పుడైతే మన ఇంటి దగ్గర చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ లో మేకలు ఉన్నాయి. ఇవైతే అసలు గడ్డి కోసం మొత్తం ఒకదాని నుంచి ఒకటి పైకి ఎక్కుతూ వచ్చేస్తున్నాయి. అందరూ పెడుతూనే ఉన్నారు. అవైతే తిన్నా కొలిది ఇంకా తినాలనిపిస్తుందో ఏమో తెలీదు. ఇంకా ఒకదానికి ఒకటి ఫైట్ చేసుకుంటూ మరీ పెడుతూ ఉంటే తినేస్తున్నాయి. వెళ్ళొచ్చేసి మన తెలుగు వాళ్ళే మాలానే చూడడానికి వచ్చారు. వాళ్ళు కూడా మంచిగా వాటికి మేత పెట్టేస్తున్నారు. కోయిటి పిల్లలైతే అసలు ఎక్కడ లేని ఆనందంతో అట్లకి పెట్టడం అదొక, వాళ్ళకి తెలియదు కదా అసలు అవి ఎలా తింటాయి ఇలా పెట్టాలని, మంచి ఎక్సైటింగ్ గా పెట్టేస్తూ ఉన్నారు. గన్ను అయితే గోల స్టార్ట్ చేశాడు, నేను కూడా పెడతాను తీసుకుందాము గడ్డి అంటూను. నేనైతే వద్దు వద్దు అంటున్నాను. సేమ్ మొన్న పెట్టారు కదా కింద అక్కడిక్కడ పడిని తీసి సేమ్ అలానే తీసి పెట్టేస్తున్నాడు. వాడైతే అసలు వాటి నోటి దగ్గర కంటే పెట్టేస్తున్నాడు. చెయ్యిని కూడా కరిసేస్తుందేమో లాగేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. వాడికైతే అసలు భయమే లేదు. అల్లరివిడి అంటే అసలు మామూలు అల్లరివిడి కాదనమాట. వాటిని కూడా తినేస్తున్నాడు పట్టుకుని. ఈ గొర్రెలు అయితే అసలు ఎంత బాగున్నాయంటే, పిల్లలు చూసే రేమ్స్ లో బాబా బ్లాక్ షీప్ అంటూ వస్తుంది కదా ఒక రేము, అందులో ఆ గొర్రె ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇక కట్ చేసిన తర్వాత అయితే ఇది ఇలా బక్క చిక్కిపోయి ఉంది. ఇక్కడ వచ్చేసి ఆవులు కూడా ఉన్నాయి. ఇక వాటి దగ్గర అయితే ఈగలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఒక్క సెకండ్ కూడా నిల్చులేము అన్నంత ఇదిగా ఉన్నాయి. ఇక అక్కడి నుంచి వెంటనే అయితే వచ్చేసాము. మళ్ళీ ఇటు సైడ్ గా వస్తే కనుక ఇక్కడ వచ్చేసి లేడులు అవి ఉన్నాయి. ఇవి కూడా మంచిగా తినేస్తున్నాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి చూడండి. అసలు ఈ లైటింగ్ కి కరెక్ట్ గా సన్ లైట్ పడుతూ ఉంటే చూడడానికి అసలు ఎంత బాగున్నాయంటే చాలా ముద్దొచ్చేస్తున్నాయి. నాకైతే ఈ ఈ అబ్దని ఫార్మ్స్ లో ఈ జూ అయితే నాకు బాగా అనిపించింది. 3KDకి అయితే వేస్ట్ అని అయితే అన్న కానీ చూడడానికి బాగుంది. 3KDకి రీజనబుల్ వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. నేను మొన్న చూపించాను కదా అల్బోహైరా ఫార్మ్స్, ఇక అదైతే చాలా పెద్దది. అందులో యానిమల్స్ కూడా ఉన్నాయి సేమ్ ఇలానే. దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు 1KD అలా. దాంతో పోల్చుకుంటే ఇది వచ్చేసి 3KDకి ఇది కూడా చాలా బెటరు. దానికంటే కూడా ఎక్కువ యానిమల్స్ ఇక్కడే ఉన్నాయి. ఎవరైనా అబ్దలికి వెళ్తే కనుక చాలా వరకు చాలా మంది అల్బోహైరాకి వెళ్ళేసి వచ్చేస్తారు. ఈ ఫార్మ్స్ వరకు అయితే వెళ్ళరు. ఇది వచ్చేసి ఈ అబ్దలి ఫార్మ్స్ అని ఉంది, 3KD చార్జ్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఒకవేళ అక్కడ వరకు వెళ్ళి తెలియకపోతే కనుక ఈ ఫార్మ్స్ కూడా ఉన్నాయి, వెళ్ళండి. నేనైతే పిల్లలకి అల్బోహైరా కంటే కూడా ఈ ఫార్మ్స్ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే యానిమల్స్ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవి అవే కదా. ఫార్మ్స్ అంటే మామూలుగా పంటలు మొక్కలు ఇవన్నీ మనకి నచ్చుతాయి, పిల్లలకైతే యానిమల్స్ నచ్చుతాయి. కాబట్టి నేనైతే ఇది కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కువైట్ లో అయితే వేరే చోట ఆల్రెడీ లిటిల్ జంగిల్ జూ అని కూడా ఉంది, దానికి కూడా వెళ్ళలేదు. అక్కడ మరి దీనికంటే డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. ఒకవేళ విజిట్ చేస్తే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇక అదంతా తిరిగేసి లాస్ట్ లోకి వచ్చేసామంటే కనుక ఇక్కడ ఒక పెద్దది నెట్ తోటి సేమ్ ఇందాకలాగానే కట్టారు. ఇది వచ్చేసి ఎగిరే పక్షులకి. ఇందాక మనం చూసినవి ఎగరలేనివి కింద కింద ఉండేవి అలాంటివి కదా. ఇవన్నీ కూడా
పీజియన్స్, ఇంకా స్పారోస్ అలాంటి ఎగిరే పక్షులన్నీ కూడా ఉన్నాయి ఇందులో. చాలా పెద్దగా ఉంది ప్లేస్ అనేది, అసలు ఎక్కడున్నాయి కూడా కనిపించట్లేదు. నేనైతే చూస్తూ ఉన్నాను, అవైతే చెట్ల మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇవైతే లోపల మంచిగా తిరుగుతున్నాయి, మనకు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎక్కడో ఒక్కొక్కటి కనిపిస్తుంది. వాటి సౌండ్ అయితే మంచి బాగా కిచి కిచి అంటూ వస్తూనే ఉంది. అదిగో చూడండి లోపలికి వెళ్తూ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి. అలా వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్తూ ఉంటే అవి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉన్నాయి. జూలో ఉన్న యానిమల్స్ అయితే అందరూ బాగా చూసి ఎంజాయ్ చేశారా? పిల్లలకి చూపించండి, వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడడానికి. మళ్ళీ వచ్చేసే దగ్గర కార్నర్ లో, అంటే ఇది ఎంట్రన్స్ లోనే కానీ ఒకసారి లోపలికి వెళ్ళి రౌండ్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంతా కూడా మొత్తం అన్ని ఓన్లీ పువ్వులతో ఉండే మొక్కలు. దీనికి ఏదో సంథింగ్ పేరు కూడా పెట్టారు బయట, నేనైతే ఇప్పుడు మర్చిపోయాను, ఆ రోజు చూసినప్పుడు గుర్తుంది. నర్సరీ టైప్ లో ఉంది, కాకపోతే అన్ని కూడా పువ్వులతో ఉన్న మొక్కలు. ఓన్లీ చూడడానికే, కొనుక్కోవడానికి ఉందో లేదో తెలీదు. దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ చేయాలి లోపలికి వెళ్ళాలి అంటే. బయటకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కానీ నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. లాస్ట్ లో చూడవలసింది, మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే అందరూ కువైతీస్ ఉన్నారు, ఫుడ్ అయితే తింటున్నారు. ఇక మనం అయితే అక్కడ వీడియో తీయలేము కాబట్టి నేనైతే ఇంకా లోపలికి ఏం వెళ్ళలేదు. మళ్ళీ ఈ యానిమల్స్ ఇవి చూసేసి ఇక్కడి నుంచి ఇటే బయటకు వచ్చేసాము, అంటే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు అసలు ఒకటి ఇక్కడ చూడదగింది ప్లస్ మాకు ఇక్కడ నచ్చింది చూపిస్తుంది. వీటి పైకి కూడా మనం వెళ్ళి బిల్డింగ్స్ లా ఉన్నాయి కదా, ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. కానీ మేము మళ్ళీ ఆ ఫార్మ్స్ కి వెళ్ళాలి అనేసి ఇంకా తొందరగా ఫినిష్ చేసేసుకున్నాము. ఇక్కడైతే ఒకటి చూడదగింది బాగుంది అన్నాను కదా, అదేదో కాదు ఇదేనండి. ఇక్కడైతే హనీ అమ్ముతున్నారు, ఇంకా అలానే కొన్ని రకాల టీ ఆకులు కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్. ఇక్కడ చూడండి హనీ హైవ్ కూడా ఉంది. మొత్తం హనీ బీన్స్ అయితే లోపల మామూలుగా తిరగట్లేదు, ఎక్కడ అసలు ఎలా పెట్టారో తెలియదు కానీ మంచి బాగా అరేంజ్ చేశారు. అవైతే తిరుగుతూ ఉన్నాయి. మనం అయితే హనీ తీసుకున్నా తీసుకోకపోయినా టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక టేస్టింగ్ కి కూడా ఇస్తున్నారు. మీరే కూడా అసలు ఎప్పుడు చూసుండరు ఈ హనీ బీస్ ని ఇంత దగ్గరగానే. చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో, అసలు ఎలా పెట్టారో తెలీదు, భలే పెట్టారు అసలు. పిల్లలకైతే మంచి సూపర్ గా ఉంది చూడడానికి. ఈ తేనె పట్టుకైతే కనుక తేనె ఏమీ లేదు, అది జస్ట్ ఓన్లీ యాక్టింగ్ కి పెట్టినట్టున్నారు డ్రైది. ఈ బాటిల్ వచ్చేసి 10 kg, మన ఇండియా కరెన్సీ ప్రకారం 2700 రూపాయలు ఒక్క బాటిల్. ఈ చాయ్ పౌడర్స్, ఈ చాయ్ లీవ్స్ అయితే అసలు ఏమీ తెలియదు, వాళ్ళైతే తీసుకుంటున్నారు అరబిక్ వాళ్ళు. ఇక అలానే ఆర్గానిక్ సెఫ్రాన్ కూడా ఉంది చూడండి, ఇంకా అదైతే ఇంకా ఇంకెన్ని వేరుల్లో ఉంటుందో, దాని రేట్ కూడా చూడలేదు. సర్లే ఇదంతా చూద్దాంలే తర్వాత అని ముందైతే హనీ తీసుకుని టేస్ట్ చేసేస్తున్నాను నేను. టేస్ట్ అంటే ఇది ఆర్గానిక్ కాబట్టి నిజంగా అంత బాగాలేదేమో, ఏదో కొంచెం యూనిక్ టేస్ట్ లో ఉంది. కానీ ఇంత రేటు పెట్టి అయితే తీసుకోలేం కాబట్టి నేనైతే జస్ట్ టేస్ట్ చేసి వదిలేసాను, తీసుకోలేదు. ఎవరైనా ఆర్గానిక్ హనీ లేదంటే ఆర్గానిక్ టీ పౌడర్స్, సెఫ్రాను అలాంటివి యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇలాంటి వింటర్ టైంలో ఇలాంటి ప్లేసెస్లో ఒరిజినల్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడైతే తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక మీ ఇష్టం. ఫైనల్ గా మేము ఈ అబ్దలీ ఫార్మ్స్ లో ఉన్న జూ అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం.